స్టార్ హీరో లేడు, తీసింది పెద్ద దర్శకుడు కాదు, సినిమాలో చెప్పుకోదగ్గ స్టార్స్ కూడా ఎవ్వరూ లేరు. అయితేనేం తెలుగు ఇండస్ట్రీలో మరే అగ్ర హీరోకి పెద్ద సినిమాకి సాధ్యం కాని రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది హనుమాన్. ఈ సినిమా సంచలనాలు లెక్కేయడానికే ఒక పుస్తకం రాసేయాలేమో. గత 16 రోజులుగా బాక్సాఫీస్ దగ్గర ఊచకొత్తకొస్తోంది హనుమాన్. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమాకు ముందు ఈ ఇద్దరు ఓ చిన్న హీరో, చిన్న దర్శకుడు. కానీ ఇప్పుడలా కాదు. కేవలం 15 రోజుల్లోనే 250 కోట్ల గ్రాస్ దాటేసి టాలీవుడ్ లో కొత్త చరిత్రకు తెరతీసింది హనుమాన్. 16 రోజుల్లోనే 135 కోట్ల షేర్ సాధించింది హనుమాన్. ఇప్పటికే 100 కోట్ల లాభాలు దాటిపోయాయి. బాహుబలి, RRR తర్వాత 100 కోట్ల లాభాలు ఓ సినిమాకు రావడం ఇదే తొలిసారి. కేవలం నైజాంలోనే 50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది హనుమాన్. అలాగే ఓవర్సీస్ లోనూ ఈ రికార్డ్ అందుకుంది. దాంతోపాటు 4 వేర్వేరు రీజనల్ మార్కెట్స్ లో 50 కోట్లు వసూలు చేసింది హనుమాన్. నాన్ రాజమౌళి కేటగిరీలో ఈ రికార్డు సాధించిన సినిమా హనుమాన్ మాత్రమే. అలాగే విడుదలైన 15వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 5.33 కోట్ల షేర్ సాధించి ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది హనుమాన్. ఇక ప్రీమియర్స్ లోనూ హనుమాన్ దే రికార్డ్. కేవలం నార్త్ అమెరికాలోనే 5 మిలియన్ మార్క్ అందుకుంది హనుమాన్. రాజమౌళి, ప్రశాంత్ నీల్ తర్వాత ఈ రికార్డ్ కేవలం ప్రశాంత్ వర్మకు మాత్రమే దక్కింది. 2024లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా హనుమానే. అలాగే సంక్రాంతి సీజన్లో అలవైకుంఠపురంలో తర్వాత ఎక్కువ వసూలు చేసింది ఈ చిత్రమే. మొత్తానికి హనుమాన్ జోష్ చూస్తుంటే ఈ రికార్డ్స్ ఇప్పట్లో ఆగేలా లేవు.